బొగ్గు బ్లాక్ కేటాయింపు కేసులో మన్మోహన్ సింగ్ కు క్లీన్ చిట్. ఆయనపై నమోదైన క్రిమినల్ కేసు కొట్టివేసిన సుప్రీంకోర్టు. ఇతర నిందితులకు విముక్తి. విచారణ కోసం ట్రయల్ కోర్టు జారీ చేసిన సమాన్ రద్దు. 14 ఏళ్ల తర్వాత తీర్పు వెల్లడట. 14 ఏళ్ళు. మన్మోహన్ సింగ్ వాస్తవానికి ఈయన మీద భారతీయ జనతా పార్టీ అడ్డగోలుగా బురద చల్లింది. కానీ మన్మోహన్ సింగ్ అంత గ్రేట్ ప్రైమ్ మినిస్టర్, అంత విజనరీ ప్రైమ్ మినిస్టర్ భారతదేశానికి దొరకడు. ఇంకా ఈయన ఆలోచనల వల్ల ఇప్పుడు కనీసం నిలబడ్డది దేశం. లేకపోతే నరేంద్ర మోడీకి ఈయన దాంట్లో ఉన్న అసలు నీ గమ్మత్ విషయం ఏంటంటే, నరేంద్ర మోడీ గారిని ఒకవైపు, మన్మోహన్ సింగ్ గారిని ఒకవైపు కూర్చుండబెడితే, నరేంద్ర మోడీ గారి వ్యవహారం, ప్రధానమంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ గారి వ్యవహారం, ఇద్దరిని బట్టబయలు చేస్తే నరేంద్ర మోడీ కథ బయటకు వస్తుంది మొత్తం. నరేంద్ర మోడీకి ఫస్ట్ చదువు రాదు, అది ఆయనే ఒప్పుకున్నాడు. నేను చదువుకోలేదని చెప్పిండు ఆయన్నే క్లియర్గా. ఆయన చదువుకోలేదని చెప్తే నరేంద్ర మోడీ గారు బాగా చదువుకున్నాడు, ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకున్నాడు అని చెప్పి అమిత్ షా గారు ఫేక్ డాక్యుమెంట్లు బయట పెడితే అప్పటికి ఆ ఫాంటే పుట్టలేదని చెప్పి లెక్కలు బయటకు వచ్చినాయి. ఆడ పరువు పోయింది. వాస్తవానికి ఈ దేశం ఒక అన్పడ్, ఒక చదువురానటువంటి ఒక నరేంద్ర మోడీని ప్రధానిగా చేసుకుని ఈ దేశం అనుభవిస్తూ ఉంది. ఏం చదువుకున్నాడు ఉండాలబ్బా ఆ స్థాయిలో. ఎన్నడన్నా నువ్వు ఎంత కాదనుకున్నా సరే, కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేస్తే చేయొచ్చు, కానీ రాహుల్ గాంధీని కొలంబియా యూనివర్సిటీకి పిలిపించి అక్కడ పిల్లలకు లెక్చర్ ఇప్పిస్తూ ఉంటారు. ఎవడన్నా మన్మోహన్ సింగ్ను పిలిచిరు గతంలో, నరేంద్ర మోడీని ఎవడన్నా పిలిచిందా? వీళ్ళ క్లాస్ చెప్పు దాన్ని ఫస్ట్ ఈయనకే రాదా. ఇక మన్మోహన్ సింగ్ గారి మీద అనేకమైన ఆరోపణలు. 2014లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడానికి గుజరాత్ మోడల్ అని తీసుకొచ్చి సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద మన్మోహన్ సింగ్ మీద అడ్డగోలుగా ఆరోపణలు చేసి బొగ్గు కుంభకోణం అది ఇదని చెప్పానన్నారు. తీరా కేసులు నమోదు చేస్తే అసలు ఆయన తప్పే చేయలేదని కోర్టు కొట్టేసింది. ఇగో ఇది ఎన్నడో నాడు నిజం బయటికి రాక ఎన్ని రోజులు ఉంటుంది? నిజం ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఇగో ఇక్కడ కార్టూన్లో ఇకపై బతికుండగానే తీర్పులు వచ్చేటట్టు ప్రయత్నం చేద్దాం. మన్మోహన్ సింగ్ గారు చనిపోయిన తర్వాత ఆయన నిర్దోషం తేలింది. ఇప్పుడు ఎవరు చెప్పి రావాలి ఆయనకు? ఎవరు చెప్పి రావాలి? సార్ నువ్వు నిర్దోషటంలా సుప్రీంకోర్టు చెప్పింది.